వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ మీడియా. నేను మీ రాజ్. తెలంగాణలో భారీ గోల్డ్ స్కామ్ జరుగుతుందని చెప్పవచ్చు. తెల్లదొరలు ఎలాగైతే చింతపండు అమ్ముకుంటాం అని చెప్పి వర్తక వ్యాపారంలో భారతదేశంలో అడుగుపెట్టి భారతదేశాన్ని ఎలాగైతే కైవసం చేసుకున్నారో, అలాగే తెలంగాణ మిగతా ఇతరేతర రాష్ట్రాలలో కూడా ఈ సంస్థలు ఉన్నాయి, నేను చెప్పబోయే సంస్థలు. కానీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు మోసపోతున్నారు, తెలంగాణ ఆడబిడ్డలు దగాపడుతున్నారు. ఒక్కొక్కరి కుటుంబంలో తగాదాలు పుడుతున్నాయి. దీనికి అంతటికీ కారణం ముతూట్ ఫైనాన్స్. ప్రజలారా, మీకు ఏదైనా అత్యవసర సమయంలో డబ్బు అవసరం పడితే, ఆరోగ్య రీత్యా కావచ్చు, వ్యవసాయ రీత్యా కావచ్చు, లేకపోతే మీ పిల్లల చదువులకై కొరకు, ఇంకా ఏదైనా మనకు అత్యవసర సమయంలో డబ్బు అవసరం పడితే మనం ఏం చేస్తాము? అరే, ఎవరినైనా అప్పటిది ఇంత తొందరగా పుడుతుందో పుట్టదో అని చెప్పి ఇంట్లో ఏదైనా బంగారం ఉంటే దాన్ని తీసుకెళ్ళి తనఖా పెడతాం. ఈ పెద్ద పెద్ద సినీ తారలు అడ్వర్టైజ్మెంట్లు చేసి మిడిల్ క్లాస్ జనాన్ని ఆకర్షిస్తున్నారు. మా ముత్తూట్ ఫైనాన్స్లో వడ్డీ తక్కువ, దీంట్లో మీ బంగారం సేఫ్ అని చెప్పి జనాలను ఆకర్షిస్తున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ జరుగుతుంది. మీరు గవర్నమెంట్ అనుబంధ సంస్థలైనటువంటి గవర్నమెంట్ బ్యాంకులలో దాచుకోండి మీ బంగారాన్ని, బ్యాంకులలో తనఖా పెట్టుకోండి, మీ అవసరాలు తీర్చుకోండి. వాళ్ళు వారు కూడా తీసుకుంటారు, కానీ మరి ఇంత దోచుకునేలా ఉండదు. అదే ముత్తూట్ ఫైనాన్స్ అయితే వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ, ఇంకా ఏదో వడ్డీ వేసి వాడు ఎట్టి పరిస్థితుల్లో మన బంగారాన్ని కొట్టేయాలని చెప్పి చూస్తాడు. 1,00,000 రూపాయలు తీసుకుంటే ఉదాహరణకు సంవత్సరం ఏడాదిన్నర తిరిగేసరికి దానికి మిత్తి కట్టకపోతే ఏదైనా పరిస్థితుల్లో మళ్ళీ 1,50,000 చేసి పెడతాడు. అయ్యో, బంగారమే 1,00,000 రూపాయలకు పెట్టాను, మళ్ళీ ఈ 1,50,000 2.5 లక్షలు పెడితే దానికి అంత విలువ ఉండదు కదా అని చెప్పేసి మనం బంగారాన్ని వదిలేసుకుంటాం మనంతర మనం. కానీ వారికి అదే లాభం. ఇలా ఎంతో మందిని అమాయకుల్ని చేసి ఈ ముత్తూట్ ఫైనాన్స్ వారు చాలా సైలెంట్గా, తెలివిగా ఈ బంగారం మాఫియా స్కామ్ని నడిపిస్తున్నారు. ఎంతో మంది బంగారం పెట్టి దాంట్లో విడిపించుకోలేక, ఆ మిత్తిలు కట్టలేక తమ యొక్క బంగారాన్ని కోల్పోయారు. ప్రజలకు నేను చెప్పే విజ్ఞప్తి ఒకటే: గవర్నమెంట్ ఆధారిత బ్యాంకులలో తనఖా పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ముత్తూట్ ఫైనాన్స్ వారిని నమ్మకండి. తస్మాత్ జాగ్రత్త. జై హింద్.